స్త్రీ వల్ల మాత్రమే సంప్రదాయం కానీ, సంస్కృతి కానీ, వ్యవస్థ కానీ నిలబడి ఉంటుంది. ఒక స్త్రీ బావుంటే ఆ కుటుంబం అంతా బావుంటుంది. ఎందుకంటే తల్లిలాగా తన పిల్లలకి చెప్పి వాళ్ళతో వాళ్ళని తర్వాత తరానికి తయారు చేస్తుంది. అవును. అలాంటి స్త్రీ శక్తికి వీళ్ళు నిదర్శనం అమ్మా ఈ సమ్మక్క సారక్క. అంటే అంతకుముందు జాతర ముఖ్యంగా గిరిజన వాళ్ళే చేసుకునేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు అందరూ ఇళ్లలో అమ్మవారిని అదే కొలుచుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళ బంగారం శక్తి తెలిసిందో అప్పుడు అక్కడక్కడ మొట్టమొదటి వాళ్ళ వరకే అంతవరకే చేసుకునేవాళ్ళు. అవును. ఎప్పుడైతే వాళ్ళ శక్తి ఆ దేవతల శక్తి తెలిసిందో, మహత్యం తెలిసిందో, చాలామంది మొక్కుకుంటే పనులవుతున్నాయని తెలిసిందో, హ్మ్. ఎంతోమంది మొక్కుకుంటారు. బంగారం అని చెప్పి అమ్మవారికి వాళ్ళెత్తు బంగారం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో బంగారం ఎక్కడ ఇవ్వగలం? ఇంత మొక్కివ్వడానికే ఆ! బోలెడయిపోతుందనుకుంటే బంగారం అంటే అక్కడ బెల్లం అని అర్థం. అవును. బెల్లం, పసుపు కొమ్ములు, పసుపు ఇలాంటి వాటిలతో తూచుకుని వీళ్ళు ఎంత బరువున్నారో అంత తూచుకుని అవి అక్కడ సమర్పణ చేస్తారు. హ్మ్. సమర్పణ చేసి మళ్ళీ కొంత భాగం ఇంటికి తెచ్చుకుని అది ప్రసాదంలాగా అందరూ తింటారు. హ్మ్.